కింద వచ్చాను అంటాడు, ఎందుకు యెహోవా వలన నాకు సహాయం కలుగుతుంది అంటే ఆయన భూమి ఆకాశమును సృజించిన వాడు అన్నాడు. ఇక్కడ నాకు సహాయం ఎందుకు ఎక్కడ దొరుకుతుంది? నాకు దేవుని వల్లే దొరుకుతుంది అన్నాడు. ఎందుకు దొరుకుతుంది అని దావీదును మనం అడిగితే 23వ కీర్తనకు వస్తాడు. 23వ కీర్తనలో ఏమంటాడంటే, యెహోవా నా కాపురి నాకు లేమి. నాకు ఆయన ఉన్నప్పుడు, దేవుడు ఉన్నప్పుడు, యెహోవాయే నా కాపురి ఉన్నప్పుడు నాకు ఏమి కూడా కొదువు ఉండదు, అక్కర ఉండదు, అవసరం ఉండదు, నాకు ఏది ఉండదు అని ప్రకటిస్తూ 121వ కీర్తనలోకి వస్తే, ఒకవేళ నాకు అక్కరే వస్తే, నాకు ఏదైనా కొదువే వస్తే, నాకు అవసరతే వస్తే దానికి సహాయం చేయడానికి, దాన్ని పట్టుకొని నన్ను ఎత్తైన మార్గంలో నడిపించడానికి, నన్ను క్షేమకరమైన మార్గంలో నడిపించడానికి ఎవరున్నారంట? యెహోవా అయిన దేవుడు నాకు తోడై ఉన్నాడు అంటాడు. హల్లెలూయా. ఎందుకు ఈ మాటను గుర్తు చేస్తున్నానంటే, చాలా మందికి ఆలోచన ఏంటంటే యేసు ప్రభు దేవుడు కాదు, తండ్రి అయిన దేవుడు ఒక్కడే, యెహోవా దేవుడే. యెహోవా విట్నెస్ అంటాం కదా, యెహోవా సాక్షులు. యెహోవా సాక్షులు అంటే కొంత ఒక ఏమంటారు, ఒక గ్రూపు ఇప్పుడు వస్తున్నారు బయట. ఏమనంటే యేసు ప్రభు దేవుడు కాదు, యేసు ప్రభు ఒక ప్రవక్త, యెహోవా దేవుడే దేవుడు, ఆయన ఒక్కడే దేవుడు అంటే కాదు. 3 వ్యక్తిత్వాలు, ఒక్కడే దేవుడు. వ్యక్తిత్వాలేమో 3. తండ్రి అయిన దేవుడు పాత నిబంధన బాటలో ఉన్నాడు. ఆయనే తన కుమారుని ఆత్మరూపంగా, శారీరకంగా 2 రకాలుగా పంపించి ఆయన ఈ లోకంలో జీవించేటట్లు చేసి 33 సంవత్సరాలు ఆయన జీవించి మనకు దగ్గరగా, మనకు తగిన రీతిలో మన కొరకు బలి అవ్వడానికి, గొప్ప త్యాగపూరితమైన త్యాగం చేయడానికి ఆయన వచ్చాడు. ఆయన వెళ్ళిన తర్వాత దేవుడు మనకి ఇప్పుడు తోడై ఉన్నాడంట, పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడయ్యాడు. హల్లెలూయా. 3 వ్యక్తిత్వాలు, 3 విధానాలు. తండ్రి అయిన దేవుడు మోషే కాలంలో, అబ్రహాము కాలంలో ఆయన ఉన్నాడు, వారికి తోడే ఉన్నాడు. అయితే 2000 సంవత్సరంకి వచ్చేసరికి ఆయన ఒక విధానానికి వచ్చేసరికి జనులకు దగ్గరగా, అత్యంతగా శారీరకంగా తోడై ఉన్నది యేసు ప్రభువు. ఆయన కూడా పరలోకానికి ఆరోహణం అయిన తర్వాత తిరిగి పరిశుద్ధాత్మ దేవుడికి ఇప్పుడు మనకు ఆత్మరూపంగా ఆయన మనకు తోడై ఉన్నాడు. ఏదైనా కావాలంటే కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనకు నడిపిస్తాడు. ఏ విషయంలోనైనా మనం తప్పు చేస్తున్నా, కరెక్ట్ చేస్తున్నా, మనం ఏదైనా చేయాలనుకున్నా కూడా వెనకాల నుంచి ఒక మాట మనకు పలుకుతుంది. ఏంటి ఆ మాట అంటే పరిశుద్ధాత్మ దేవుని మాట. ఆయన నడిపిస్తాడు. ఆయన ఏ విషయాల్లో నడిపిస్తాడు. ఈరోజు వాక్యం చెప్తున్న పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తున్నాడు. ఈరోజు పాట పాడుతున్న పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తున్నాడు. ఇప్పుడు నేను మాట్లాడుతుంటే నీలో ఉన్న ఒక అంతరాత్మ, నీ మనస్సాక్షి మాట్లాడుతూ ఉంటది. నీ మనస్సాక్షి కాదు కదా మాట్లాడుతూ, పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. సో 3 విధానాలు, 3 వ్యక్తిత్వాలు మనం చూస్తాం. తండ్రి అయిన దేవుడు, కుమారుడు అయిన దేవుడు ఒక్కడే అనడానికి రుజువు ఏంటంటే, యెహోవా నా కాపురి నాకు లేమి కలుగుదు అనేది ఒకటైతే, యోహాను సువార్త 10వ అధ్యాయం 11వ వచనానికి వస్తారా? యోహాను సువార్త 10వ అధ్యాయం 11వ వచనం చదువుదాం. చాలు. ఇప్పుడు దావీదు ఏమన్నాడు? యెహోవాయే నా కాపురి అన్నాడు. ఎవరు అన్నాడు? యేసు ప్రభు నా కాపురి అన్నాడా? యెహోవాయే నా కాపురి. అప్పుడు ఇప్పుడు యెహోవా దేవుడు ఏమై ఉన్నాడు? కాపురై ఉన్నాడు కదా, గొర్రెలకు ఆయన కాపురై ఉన్నాడు. ఈ 10వ అధ్యాయము 11వ వచనంకి వచ్చేసరికి అది పాత నిబంధన పాట. ఇది కొత్త నిబంధనలో వచ్చేసరికి ఏమంటున్నాడు యేసు ప్రభు వారు? నేను గొర్రెలకు. మీకు అర్థమైందా? దావీదు చెప్పాడు తండ్రి అయిన దేవుడు కాపురని, కానీ ఇక్కడ యేసు ప్రభు చెప్తున్నాడు ఆ కాపురని నేనే. మీరు నమ్మే, మీకు కావలసిన, మీకు అవసరమైన మంచి కాపురిని నేనే. ఇప్పుడు చెప్పండి, దేవుడు ఒకరు కాదంటారా? తండ్రి కుమారులు ఒకరే కాదంటారా? ఆయన కాపురని ఎలాగైతే సంబోధించాడు యెహోవా దేవుడు, వారు ఏకత్వంలో ఉన్నారని చెప్తాం, వారు ఒక్కరే అని బోధిస్తాం. ఏ మాటను బట్టి బోధిస్తామంటే ఇదే, ఆయన కాపురై ఉన్నాడు అన్నాడు. హీజ్ మై గుడ్ షెపర్డ్ అన్నాడు. యెహోవాయే నాకు మంచి కాపురి అని దావీదు అంటే, యెహోవా దేవుని బట్టి అంటే, ఇక్కడ యేసు ప్రభుని బట్టి అంటే ఇద్దరు కాపుర్లా కాదు, ఏ కాపురి చేత అయితే ఆయన చెప్పాడో, ఆయన ప్రకటించాడు దావీదు, అదే కాపురిని ఇక్కడ చూస్తాం. నేను గొర్రెలకు మంచి కాపురినై ఉన్నాను అంటాడు. హల్లెలూయా. యెహోవా నా కాపురి నాకు లేమి కలుగుదు. ఎందుకు కలుగుదు తెలుసా? ఒకవేళ ఏదైనా కూడా అవసరమై ఉంటే నీకంటే ముందు నిలిచేవాడు నీ దేవుడైన యెహోవాయే అని అంటాడు. రెండోది ఏమంటాడు తెలుసా? నీకంటే ముందు యేసు ప్రభు నీ ముందు వచ్చి నిల్చుంటాడు నీకు అవసరమైనప్పుడు. చదువుతాడు అక్కడ, నేను నా గొర్రెల కొరకు ప్రాణం పెట్టడానికి కూడా నేను వెనకాను అని అంటాడు. చదువునాయన. మంచి కాపురి గొర్రెల కొరకు తన ప్రాణమును
కాదు, పెట్టాడు. ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు, మన కోసం చనిపోయాడు. ఆయన ఎంతగా రక్షించుకుంటా. కాపురమ్మా, మంద మీదకి ఏదైనా శత్రువు వచ్చింది, దావీదు చెప్తాడు, మంద మీదకి వచ్చిన ఆ ఎలుగు బండి గాని ఆ సింహం మీద గాని ప్రాణాలు పెట్టి మరి వాటిని చంపాడు. ప్రాణం పెట్టేశాడు. నా ప్రాణమైన పోయిండొచ్చు కానీ నా మందిని మాత్రం ఏం చేయకూడదు అన్నాడు. వాడికి ఏం కాకూడదు కూడా అన్నాడు. కావాలంటే నా ప్రాణం తీసుకో అన్నాడు. దావీదు ఎలాగైతే అక్కడ బోధ చేశాడో, తండ్రి అయిన దేవుడు యేసు ప్రభు వారు కూడా అక్కడే అదే సంబోధిస్తాడు. నేను గొర్రెలకు మంచి కాపరిని, అలాగే మంచి కాపరి గొర్రెల కొరకు ప్రాణము పెట్టును. ప్రాణం పెట్టి నన్ను ఎలాగ సంబోధించాడంటే, ఆఖరికి మంద మాత్రం ఏం కాకూడదు, మనకేం కాకూడదు, పాపం విషయంలో మనకి ఏ మరణం మనల్ని తాకకూడదు, మనకు అంటకూడదు, మనకు రాకూడదు ఆ మరణ పరిస్థితి. మనకు జీవాన్ని ఇవ్వడానికి, మన సజీవులై ఉండడానికి కొరకు, ఆత్మ పూర్ణులై ఆయన ఆరాధించడం కొరకు ఆయన మన నిమిత్తము శత్రువుతో పోరాడి, శత్రువుని ఓడించి, బండను ఓడించి, సమాధిని ఓడించి, చావుని చంపేసి ఈరోజు ఏమైనాడు తెలుసా? మనకు మంచి కాపరిగా యేసు ప్రభువు మన కొరకు నిలిచి ఉన్నాడు. హల్లెలూయా. దానికి కారణం ఏంటో తెలుసా? ఇదే మాట, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగుదు. ఆయన కేవలం కాపరిగా ఉండి ఏ కొదువుని ఏ అక్కని రానివ్వకుండా చేస్తున్నాడు అంటే కాదు. కింద వచనాల్లో కూడా ఉన్నాయి. ఆయన ఏమేమి చేస్తున్నాడు, మనం ఏమై ఉంటాము. చదవండి, త్వరగా చదవండి, త్వరగా ముగించుకోండి. 2వ వచనం చదవండి. కీర్తనలు 23:2 వచ్చింది. మొట్టమొదటి విషయము, మొదటి వచనంలో ఏమంటాడంటే, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగుదు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:19 ప్రకారం, కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున తన మహిమ ఐశ్వర్యంలో ప్రతి అవసరతను తీర్చును అంటాడు. ఆయన మన యొక్క అవసరాన్ని తీర్చడం కొరకు ఆయన మహిమ దాగి ఉంది మన అవసరతలో. మన అవసరతలు ఏం దాగుందంట? ఆయన మహిమ దాగుంది. లాజరు బతకడం చాలా అవసరం. లాజరు అనారోగ్యంలో, లాజరు చనిపోవడంలో దేవుని మహిమ దాగుంది. ఏంటి ఆ మహిమ తెలుసా? ఆయన చనిపోయిన 4 రోజులైనా సరే లాజరుని తిరిగి లేపడంలో ఆయన మహిమ దాగుంది. అది కదా మార్తతో అంటాడు, మార్త నువ్వు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు అంటాడు. ఏంటి? ఆయన మరణములో, లాజరు మరణంలో దేవుని మహిమ దాగుంది. అది అవసరము. ఆయన బ్రతుకుండాల్సింది అవసరము. ఆయన అవసరతలో దేవుని మహిమ దాగుంది. ఏ రీతిగా తెలుసా? 4 రోజులు అయిపోయిన కుళ్ళిపోయిన శవం, వాసన వస్తుంది ఆ శవం, కానీ తిరిగి లేపాడు. అక్కడ ఉన్న వారందరూ ఆశ్చర్యపడ్డారు, దేవుని మహిమపరిచారు. అక్కడ అవసరతలో దేవుని మహిమ దాగుంది. సో ఇక్కడ మాట్లాడుకుంటాం 4:18 కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున తన మహిమ ఐశ్వర్యంలో, చదువు నాయన, తన ఐశ్వర్యము చొప్పున మీ ప్రతి అవసరమును, అమ్మ మీకు ఒకటే ఒక మాట సరిస్తున్నాయా అమ్మ, ఆయన యొక్క అవసరత మనకు ఉంది. ఏ విషయంలో ఉంది అని అంటే, నీ అవసరతలో ఆయన మహిమ ఉన్నట్టే ఆయన అవసరత మనకు ఉన్నది. మీ అవసరతలో మీకంటే కూడా ఎక్కువగా చింతించేది ఆయనే. మీ అవసరతలో ఎక్కువగా మీ కార్యం జరగాలని అనుకుని మీకంటే కూడా ఎక్కువ అనుకునేది ఆయనే. ఎందుకో తెలుసా? మన అవసరతలు అన్నింటిలో కూడా ఆయన మహిమ దాగుంది. యెషయా గ్రంథంలో, ఇర్మీయా గ్రంథంలో అంటాడు, నా మహిమను నేను ఎవరికి ఇవ్వను అంటాడు. నా మహిమను నేను ఎవరికి ఇవ్వను. ఐఎమ్ నాట్ రెడీ టు గివ్ మై గ్లోరీ టు ఎనీవన్. నా మహిమను నేను ఎవరికి ఇవ్వడానికి నేను సిద్ధంగా లేను అంటాడు. కాబట్టి ఆయన మహిమ ఆయనకు రావాలి. కాబట్టి నీ అవసరతలో ఆయన మహిమ దాగుంది. కాబట్టి నీ అవసరత నువ్వు జరగాలని ఎలాగైతే కోరుకున్నావు, నీకంటే 200గా ఆయన కోరుకుంటున్నాడు నీ కార్యం జరగాలని. హల్లెలూయా. అందుకనే ఇందా చెప్పాడు కదా, ఏ ధైర్యంతో చెప్పాడు ఆ మాట? 9వ 10వ మత్తయి సువార్తలో, మీరు అక్కలు కానీ మీకు రాకనిపోయి, మీకు అక్కడ రాకుండా నీ అక్కరేందో ఆయన ఎలా తెలుసుకుని ఉన్నాడు? నీ అక్కర్లో, నీ అవసరతలో ఆయన మహిమ దాగుంది. నీకేదైనా కార్యం జరగాలంటే ఆయన చాలా వేగులు పడుతున్నాడు నీ కార్యం చేయాలి. కాకపోతే తగిన సమయం రావట్లేదు. తగిన సమయంలో బలమైన వాడుగా నేను ఆయన నిలబెడతాడు. హల్లెలూయా. అందుకనే ఆ మొట్టమొదటి ఏమో నాకు లేని కలదు. రెండవది ఏంటంటే, చదువు నాయన, రెండవ విషయం ఏంటంటే, పచ్చిగల చోట్ల ఆయన నన్ను పరిణించున్నాడు. దేవుడు మనకు పచ్చిక గల చోట్ల ఆయన మనం పడుకోబెట్టువాడు. పచ్చిక గల చోట్ల అంటే చాలా ప్రశాంతమైన చోట్ల. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరిణితి చేయించున్నాడు. తర్వాత ఏంటంటే, శాంతికరమైన జలం యొక్క ఆయన నన్ను నడిపించాడు. చాలా
పచ్చి గడిలో నన్ను పరుండ చేయించిన విశ్రాంతి, ప్రశాంతత. ఎన్నో ఆందోళన మనకు, ఎన్నో భయాలు మనకు, ఎన్నో నిట్టూర్పులు మనకు. వాటన్నిటి మధ్యలో నీకు ప్రశాంతమైన మనసు ఇచ్చేవాడు, నీకు నెమ్మదితో కూడిన హృదయాన్ని ఇచ్చేవాడు ప్రభువైన దేవుడు యేసుక్రీస్తు వారు అయిన. హల్లెలూయా. అందుకని మత్తయి సువార్త 11:28 సెలవిస్తుంది, ప్రయాసపడి భారం మోసుకొచ్చున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు. లోకంలో విశ్రాంతి లేదు. అప్పులని, బాధలని, భర్త మారలేదని, భార్య మారలేదని, పిల్లలు మారలేదని, తల్లిదండ్రులు మారలేదని, ఎవరికి వాళ్ళు పక్కన వాళ్ళు నిందిస్తున్నారని, అవమానిస్తున్నారని, ఎంత బాగున్నా ఏదో ఒక చిడిపెట్టి ఏదో ఒక కారణం చేత బాధిస్తున్నారని చెప్పి రోజుకొకడు గొడవ పడుతున్నాడు, రోజుకొకడు మనస్తాపానికి గురవుతున్నాడు. ఈ లోకంలో నెమ్మది లేదు, ఈ లోకంలో ప్రశాంతత లేదు. అందుకని ప్రయాసపడి భారం మోసుకుంటున్నాం. అదొక పెద్ద భారంగా భావించి మనం భారం మోస్తున్నాం. అప్పుల బాధ ఏమో కావచ్చు, నీ మనశ్శాంతి బాధ ఏమో కావచ్చు, అది పెద్ద భారంగా మారిపోతుంది నీకు. కానీ దేవుని లేఖనాలు సెలవిస్తున్నాయి, నువ్వు ప్రయాసపడి ఆ భారం మోసుకుంటూ కంటే కూడా ఆ భారాన్ని అంతా దేవునికి అప్పచెప్పి, నీ భారం యెహోవా మీద మోపుము అని అంటాడు. ఆయన మీద మోపి ఆయన దగ్గర ఉన్న విశ్రాంతి నువ్వు నేను పొందుకోవాలి. ఈ పాప భారాన్నంతా ఆయన మీద వేయాలా, నీ బలహీనత భారాన్నంతా ఆయన మీద వేయాలా, నీ అశాంతితో కూడిన భారాన్నంతా ఆయన మీద వేస్తే నీకు శాంతితో కూడిన నెమ్మది ఆయన దగ్గర నీకు లభిస్తుంది. హల్లెలూయా. ఆయన చెప్పాడు, పచ్చిక గల చోట్ల నేను ఆయన పనులు చేస్తున్నాడు. ఆయన మనల్ని పనులు చేస్తాడు, మనల్ని ఆయన్ని. చదువు తర్వాత వచ్చిన అంటాడు, పచ్చిక గల చోట్ల ఆయన పనులు చేస్తున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద ఆయన మనల్ని నడిపిస్తున్నాడు. శాంతికరమైన జలములు, శాంతికరమైన జలములు అంటే నీరు జీవానికి సూచిక. ఆయన పరిశుద్ధాత్మ చేత మళ్ళీ జీవాన్ని నింపుతూ, పరిశుద్ధాత్మ చేత మళ్ళీ అదొక మీరు చదవండి, ఈ మాట చదివాను యోహాను సువార్త 7:37 మీకు ఆ మాటను చెప్పి నేను ముగిసాను. నీరు జీవానికి సూచన. దేవుడు మన ఆత్మను ఆ యొక్క జీవాన్ని ఇచ్చి తృప్తిపరుస్తున్నాడు. చదువు. ఆ పండుగలో మహాదినమైన అంచె దినమున యేసు నిలిచి, ఎవడైనను దప్పెదుకుని ఎడల నా ఎదుకు వచ్చి. చాలైనా నేను చెప్పాను, నీరు జీవానికి సూచన. నీరు జీవానికి సూచన అంటే ఎవడైనా దప్పికొని ఎడల, జీవం లేని వాడు ఎవరైనా ఉంటే, ఏ జీవం? ఈ పాపం ద్వారా మరణానికి గురైన ఆ జీవం కాదు. పాపం ద్వారా వచ్చే జీవితం ఏంటంటే మరణమే, జీవం రాదు. కానీ జీవాన్ని కోరుకునేవాడు ఎవరైనా, జీవాన్ని కావాల్సిన వాడు ఎవరైనా, జీవమే అవసరమైన వాడు ఎవరైనా ఉంటే వాడు దప్పికొని వాడు అయినప్పుడు నా దగ్గరికి రండి. ఏమన్నాడు దేవుడు? ఎవరైనా దప్పికొని వాడు ఎడలా నా ఎదుకు వచ్చి దప్పిక. ఎవరైనా జీవం లేకపోతే, రక్షణ లేకపోతే, ఆనందం లేకపోతే నా ఎదుకు రండి, ఆ జీవం తీసుకు. శాంతికరమైన జలములు ఆయన నడిపిస్తాననే ఎలాగన్నాడంటే, ఆ శాంతికరమైన జలములు ఏంటంటే ఆ జీవమే. నీ బ్రతికినంత కాలం ఎంత ప్రశాంతంగా బ్రతికాడమ్మా ఆయన, ఏ బాధలు లేకుండా, ఏ అవమానాలు లేకుండా. అంటే ఆ ప్రశాంతత, ఆ నెమ్మది, ఆ శాంతికరమైన జలముల యొద్ద దేవుడు ఆల్రెడీ ఆయన్ని నడిపిస్తున్నాడు అని అర్థం చేసుకోవాలి. చదవండి, మీరు ఇంకో మాటకు వచ్చారు. అదే కింద వచనాలు అంటాడు, చదువు నాయన. నా యందు విశ్వాసం ఉంచువాడెవడో చాలండి. ఎవరైతే దేవుని యందు విశ్వాసం ఉంచుతాడో వాని కడుపులో నుంచి జీవజలములు పారుతాయి. ఆ యొక్క జీవము పారుతుంది. నీతి ముందు దేని ముందుగా బ్రతుకునంటే విశ్వాసం మూలంగానే బ్రతుకును అని అంటాడు రోమాపత్రికలో. వాడు ఎలా బ్రతుకుతున్నాడంటే వాడికి జీవాన్ని ఇచ్చే దేవుడు శాంతికరమైన జలములు కదా, వాడి కడుపులో నుంచి జీవజలములు పుట్టిస్తున్నాడు. హల్లెలూయా. ఆ జీవజలముల కారణం ఏంటంటే, ఆ జీవజలములకి ఆ యొక్క విధానం ఏంటి, సూచన ఏంటంటే ఆయన జీవాన్ని ఆయన ఉంచుతున్నాడు, ఆ జీవంతో నడిపిస్తున్నాడు. అందుకని అన్నాడు ఆ మాట, శాంతికరమైన జలముల యొక్క ఆయన నన్ను నడిపిస్తున్నాడు. చదువు ఇంకో మాట. ఇది 3వ విషయం అయితే 4వ విషయానికి వద్దాం. ఆయన నా ప్రాణములకు శాంతి ఇచ్చున్నాడు, ఆయన తన నామమును బట్టి నీతి మార్గంలో నన్ను నడిపిస్తున్నాడు.
ఆయన యొక్క నామాన్ని బట్టి నీతి మార్గంలో ఆయన మనం నడిపిస్తున్నాడు. మన యొక్క ఆలోచన చొప్పున నడిచామనుకో నీతి మార్గంలో మనం నడవలేం. నువ్వు ఎంత నీతిమంతుడు అయినా, ఎంత పరిశుద్ధుడు అయినా, నీ ఆలోచన ప్రకారం నడిస్తే మాత్రం అది ఎన్నటికీ తగినది కాదు. పరిశుద్ధమైన మార్గంలో ఎన్నటికీ నడవలేవు నీ ఆలోచన చొప్పున అయితే. అందుకనే మనిషిని ఆలోచన చొప్పున సొలొమోను రాజు అంటాడు, ప్రసంగి గ్రంథంలో అంటాడు కదా, 3:5 ఏమంటాడు తెలుసా? నీ సుబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము అని అంటాడు. సామెతలు 3:5 చదవండి. సామెతల గ్రంథం 3:5. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోకూడదు. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకుంటే ఆయన తన నామం బట్టి నీతి మార్గం నడిపించినట్లుగా నువ్వు నీతి మార్గంలో నడవలేవు. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకుంటే మంచిగా జీవించలేవు. నీ ఆలోచన చెప్తుంది. మన ఆలోచన, మనకు వచ్చే ఆలోచనలన్నీ కూడా బయటకి చెప్తే కొడతారట వాళ్ళు బయట. మనకు ఏమ్మా ఎన్ని ఆలోచనలు వస్తాయి, మనకు ఎన్ని తలంపులు వస్తాయి. అప్పుడప్పుడు ఏం చేస్తుంది మెదడు ఏం చెప్తాడు, బ్రెయిన్ ఏం చెప్తాడు, మనకు ఆలోచనలు ఎట్లా పుడతాయంటే ఇల్లు పటాలు కొట్టి చంపేయడానికి వస్తుంది. అది కానీ బయటికి కానీ చెప్పామనుకో ఏమవుతాయి? భయంకరమైన గొడవలు. మనకు వచ్చే ప్రతి ఆలోచన కానీ బయటికి చెప్తే మనం బ్రతకలేము. కానీ అదే ఆలోచన చొప్పున నడిస్తే కూడా నీతి మార్గంలో మనం నడిచినట్టు కాదు. అందుకని ఆయన ఏమన్నాడు? తన నామం బట్టి నీతి మార్గంలో ఆయన నన్ను నడిపిస్తాడు. ఆయన నామాన్ని బట్టి, ఆయన ఆలోచన ప్రకారం, ఆయన చిత్త ప్రకారం మనం నడిపిస్తున్నాడు. అందుకే నీతి మార్గంలో నడవగలుగుతున్నాం. అందుకే పరిశుద్ధ మార్గంలో నడవగలుగుతున్నాం. అందుకే పరిశుద్ధ జనాంగంగా రూపుదిద్దుబడుతున్నాం. ఒకవేళ నీ ఆలోచన ప్రకారమే, మన ఆలోచన ప్రకారమే నడిస్తే నీతి మార్గంలో మనము నడవలేము. డైరెక్ట్ మాట ఏంటంటే అదే, మన నీతిని బట్టి, మన ఆలోచనని బట్టి, మనకొచ్చే మన చిత్తాన్ని బట్టి, మనకిష్టమైనట్లు బతికితే నీతి మార్గంలో మనము ఏంటి? ఆ నీతి మార్గం ఇతరులకు మంచి చేయలేం. నీ శత్రువుని ప్రేమించగలుగుతావా మన ఆలోచన ప్రకారం? నీ శత్రువుకి భోజనం పెట్టగలమా ఒక పూట మన ఆలోచన ప్రకారం అయితే? దేవుడు చేయమన్నాడు కాబట్టి చేస్తున్నాం, ఫోర్స్ఫుల్ గా, చాలా భారంగా. నీ చేయకపోతున్నా ఏమన్నాడు? ప్రభా మనం ప్రార్థన చేస్తాం కదా, మా అపరాధులను ఎలాగే నువ్వు క్షమిస్తావంటే, మేము ఎవరైతే ఇతరుల అపరాధులను క్షమిస్తామో అలాగే మా అపరాధులను కూడా, మా యొక్క తప్పులు కూడా నువ్వు క్షమించాలని ప్రార్థన చేస్తున్నావు. ఎలా చేస్తున్నావు ఆ ప్రార్థన అంటే? ఫోర్స్ఫుల్ గా చేస్తున్నావు. మేము ఎట్టో క్షమించట్లే, కానీ నువ్వు మాత్రం మమ్మల్ని క్షమించు. మేమైతే ఏం చేయం, కూర్చొని తింటాం, కూర్చొని తిరుగుతాం, మాకు ఇష్టం మేము బతుకుతాం, కానీ నువ్వు మాత్రం మేము చేసే తప్పులన్నీ క్షమించు, మమ్మల్ని ప్రేమించు, మాపై వాచలతో చూపిస్తా ఉండు, నువ్వు ఎనలేని దీవెనలు మా మీద మెండుగా కురిపించయ్యా. అది కదా నీ ఆలోచన ప్రకారం అయితే మనం ఏమీ కూడా, మన హృదయము, మన మనసు, మన నీతి ఏంటో తెలుసా? మురికి గుడ్డ వంటిది అని అంటాడు. ఒకే ఒక మాట తేల్చేస్తాడు. మన నీతి ఎలాంటిదంట? మన పరిశుద్ధత, మన కార్యాలు, నీతి క్రియలు ఎలాంటివంట? మురికుల్లా, మన భాషలో చెప్పండి, మసిగుడ్డల్లమ్మా. మసిగుడ్డ దేని వాడదు? మసిగుడ్డ మొహం దుచ్చుకోవడానిక? నీచమైన కార్యాలు శుభ్రం చేయాలి. నీచమైన కార్యాలు, అశుభ్రత, అదొక ఉండడం. స్థలంలో కూడా, పరిశుద్ధ స్థలంలో ఉండదు ఆ మురికి గుడ్డ ఉంటుందమ్మా. అదంతా కూడా ఎలా ఉంటుంది? శుద్ధంగా ఉంటుందా? అశుభ్రత కలిగి ఉంటుందా? ఉండదు. దానికి అశుభ్రత, చెత్త, గలీజు ఇదంతా కూడా ఉంటుంది. అలాంటి క్రియలు అన్నావి మనల్ని దేవుడు. మనం చేసే నీతి 100 మందికి అన్నదానం చేసేస్తే మనం ఏమనుకుంటారు? అయ్యో దేవుని పక్క సీటే మంది అనుకుంటాం పరలోక రాజు. ఏనాయనా మనం చేసే కార్యాలు చూసి దేవుడే సీట్ నుంచి లేసేసి మనం కూర్చొని పెట్టేస్తాడు అనుకుంటాం. బయట అంతా కూడా అయ్యే రాజకీయ నాయకులు చేసే పనులు కానీ, డబ్బున్న వాళ్ళు చేసే పనులు కానీ, ఏమనుకుంటా చేసే తప్పులన్నీ పూడ్చిపెట్టు. ఇప్పుడు ఏం చెప్తాడు ఆయన? నేను మంచి చేస్తే నేను చేసిన ఒక పాపాన్ని ఆయన కొట్టేస్తాడంట. ఈ పాపాన్ని ఆయన కొట్టేస్తాడు. ఈ మంచి చేస్తే ఈ పాపం కొట్టేయాలని చేస్తున్నావు నువ్వు. మంచి పరలోక రాజులో పుణ్యం రావాలని రాదు. ఏనా ఎలా చేస్తావు మంచి? అయ్యో అన్నా నువ్వే దేవుడు అంటావు మనుషుల్ని. దేనికి? ఒకరోజు అన్నం పెట్టిన దానికి, ఒకరోజు ఇచ్చేసిన దానికి. మన నీతి క్రియలు ఎలాంటివంట? మనం చేసే పరిశుద్ధ క్రియలు మురికి గుర్తుమంటే మనకు నీతి క్రియలు మంచివి కావు, కానీ
కానీ కానీ ఆయన చెప్పిన మాట ప్రకారం ఏమైందంటే ఆయన తన నామమును బట్టి నీతి మార్గములలో ఆయన మనల్ని నడిపిస్తాడు. హల్లెలూయా. ఆయన తన నామం బట్టి మన నీతి క్రియలు జరిగిస్తాయి. ఆ నీతి క్రియలు మనం చేయడానికి ఆయన మనల్ని నడిపిస్తే అప్పుడు అది చాలిన గొప్ప కార్యాలుగా మిగిలిపోతుంది. అందుకే అంటాడు, దానికి సంబంధించిన వాక్య పరిచయం ఎందుకంటే ఇప్పుడు మనం చదువుకున్నాం 3వ అధ్యాయం 5వ వచనంలో, మన సొబుద్ధిని ఆధారం చేసుకుంటే మనకి ఏమీ రాదు, కానీ మన సొబుద్ధిని ఆధారం చేసుకుని మనం ఏమైనా క్లియర్ చేస్తాం మనకి ఏమీ రాదు, కానీ నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఇస్తాయి. ఆయన చేయమన్న కార్యాలు చేస్తాయి. ఆయన చేయమని వెళ్ళమన్న మార్గంలో వెళ్తే మాత్రం నీ జీవితము చాలా ధన్యకరంగా ఉంటుంది. హల్లెలూయా. నీ జీవితము చాలా ఆశీర్వాదకరంగా ఉంటుంది. అది 4వ వచనం. 5వ వచనం చదువుకున్నా చూడండి. తెలియదు, గాఢ అంధకారపు లోయలలో గాఢ అంధకారపు లోయలో అనంటే నీకంత క్లిష్టమైన పరిస్థితుల్లో నువ్వు వెళ్ళినా, ఎంత నువ్వు నెమ్మది లేని పరిస్థితుల్లో నువ్వు వెళ్ళినా లేఖనాలు సెలవిస్తారు. బయట జనాలు ఎట్లా చెప్తున్నారంటే దేవుల్లో ఉంటే అసలు కష్టాలే రావు, బాధలే రావు అంటే అది అబద్ధం. నేను మళ్ళీ చెప్తాను, సేవకునిగా చెప్పాల్సిన మాట ఏంటంటే యేసు ప్రభులో ఉంటే నువ్వు ఆయన నమ్ముకోనప్పుడు ఉన్న కష్టాల కంటే డబుల్ కష్టాలు వస్తాయి. తట్టుకోలేనంత శ్రమ వస్తుంది అని ఆయన ఆ మాటను బట్టి చెప్తాడు. నీకు నేను అంత శ్రమ నువ్వు కలిగి ఉన్నావంటే నువ్వు భరించలేనంత శ్రమ నేను నీకు ఇవ్వట్లేదు, భరించలేనంత శోధన నేను నీకు ఇవ్వట్లేదు. ఈ కష్టం వచ్చిందంటే దాన్ని నువ్వు ఎట్లా అయినా తట్టుకోగలవు. ఎంత పెద్ద శ్రమ వచ్చినా, అయ్యా నన్ను రోడ్డు మీదకి వచ్చేసాను, నువ్వు రోడ్డు మీదకి వచ్చేసాను, నువ్వు తట్టుకోగలవు కాబట్టి నీకు ఆ శ్రమ ఇచ్చాడు దేవుడు. నువ్వు ఉండాలని కాదు, కానీ ఆ ఓపికతో నువ్వు ఉంటే దేవుని ఇంకా ఆ స్థితిలో కూడా నువ్వు విశ్వాసం వస్తే 2 అంతలుగా దేవుడు కార్యాలు చేస్తాడు. హల్లెలూయా. యోబుని ఎలా నడిపించాడు? అంత పిల్లలు వెళ్ళిపోయేటట్టు, పిల్లలు చనిపోయేటట్టు, ఆస్తు పోయినట్టు, ఆఖరికి కుష్ఠరోగమే వచ్చినట్టు అంత చేస్తే కూడా ఎందుకు ఇచ్చావు ప్రభా నాకు ఈ కుష్టి, ఎందుకు ఇచ్చావు ప్రభా నాకు ఇంత బాధ, ఇంత రోదన అనంటే ఒకవేళ యోబు అడిగితే చెప్తాడు, నువ్వు దాన్ని తట్టుకోగలవు కాబట్టి, నీకంత శక్తి ఉంది కాబట్టి నేను ఇచ్చాను. కానీ అంత శక్తిలో, అంత పరిస్థితుల్లో కూడా నా మీద విశ్వాసం ఉంచి జీవిస్తే లాస్ట్ అధ్యాయులు అంటాడు, యోబు తనకు మునుపటి కలిగిన దానికంటే కూడా 2 అంతలుగా పొందుకోలేను అని అంటాడు. హల్లెలూయా. తను 2 అంతలుగా దీవించబడను. చనిపోయిన పిల్లలు మళ్ళీ పుట్టారు. పోయిన ఆశీర్వాదం, పోయిన తలంపులు, పోయిన తలాప్తులు, పోయిన ఆరోగ్యం తిరిగి మళ్ళీ పుట్టారు. నేను అంటాను, దేవుళ్ళలోనూ ఒకటి బాగొట్టుకుంటే దేవుడు 2 విధాలుగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. నేను అంటాను, దేవుడు లేఖనాలు సెలవిస్తున్నాను, ఏమని చదివిస్తాను తెలుసా? నీతిమంతులకు ఒక మార్గం మూయబడితే, ఒక ద్వారం మూయబడితే దేవుడు 7 ద్వారాలు తెలుస్తాడు అన్నాడు. హల్లెలూయా. మనం ఐదరి పడాల్సిన అక్కర్లేదు, ధైర్యం కలిగి నిలిచాడు. అందుకని అన్నాడు, ఏ మాట సెలవిచ్చాడు? గాఢంధకారపు లోయలో నడిచినను నేనే అపాయం నాకు భయపడు. ఎందుకు భయపడాలి నువ్వు? శరీరానికి చంపువాడికి భయపడబాకండి, ఆత్మను చంపువాడికి భయపడండి అని లేఖనాలు సెలవిచ్చాయి. 10వ పాఠం సువార్త పాఠం. ఏమన్నా శరీరాన్ని చెప్పువాడికి మనము ఏ మనిషి నువ్వు భయపడబల్లే, అమ్మా ఆయన ఏం చేసేస్తాడు, పోలీసులు భయపడి, మనుషులు భయపడిపోతారు, బాబోలు గొప్పోలు. అవసరమే. ఏమన్నాడు తెలుసా? నీ ఆత్మను చంపువానికి భయపడు. నువ్వు చనిపోయిన తర్వాత నీ ఆత్మను అంతం చేయడానికి నువ్వు భయపడాలా? ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు, నీ ఆత్మ మీద అధికారం ఉన్న దేవుడు, నీ ఆత్మను అంతం చేయగలిగిన దేవుడు ఆయనే. కాబట్టి ఆయనకు మాత్రం మనం భయపడితే చాలు. ఇంక దేనికి నువ్వు భయపడాల్సిన, చీకటి వంటి శ్రమలకు నువ్వు భయపడాల్సిన అక్కర్లేదు, చీకటి వంటి పరిస్థితులకు నువ్వు భయపడాల్సిన అక్కర్లేదు. బికాస్ ఎందుకనంటే దేవునికి భయపడితే మంచి. ఎందుకంటే ఆ కింద వచ్చాలని అంటాడు, ఎందుకు నువ్వు భయపడకూడదు? ఎందుకు ఆయన అంటాడు, దావీదు అంటాడు, గాఢంధకారపు లోయలో సంచరించిన నేను భయపడను, నేను దేనికి బెదరను, నేను దేనికి భయపడను. ఎందుకో తెలుసా? కింద వచ్చిన చదువు, నీవు నాకు తోడయుందువు. అదే మాట చెప్తాడు యెషయా 41:10 అంటాడు, నువ్వు భయపడకు, నేను నీకు తోడై ఉన్నాను, నేను నిన్ను ధైర్యపరుస్తాను, నేనే నీకు సమస్తమై ఉంటానని చెప్పాడు. అందుకని ఆ విషయంలో కూడా కీర్తనాకారుడు అంటాడు, అయ్యా ఎందుకు నేను భయపడినో తెలుసా? గాఢంధకారపు లోయలో కూడా ఎందుకు నేను భయపడినో తెలుసా? చీకటి వంటి శ్రమల్లో కూడా, ఎందుకంటే నీవు నాకు తోడై ఉంటావు అన్నాడు. హల్లెలూయా. నేను అంటాను, దేవుడు నీకు తోడై ఉంటే, దేవుడు మనకు తోడై ఉంటే అది నరకమైన పరలోకమే.
అది చీకటైనా వెలుగే, అది అశాంతితో కూడిన స్థలమైనా కూడా అది శాంతి కలిగిన స్థలమే. ఎందుకంటే దేవుడు మనకు తోడై ఉంటాడు కనుక మనకు లేని ప్రతిదీ కూడా ఆయనలో మనం సంపాదించుకోవచ్చు. హల్లెలూయా. ఆయనలో మనం దక్కించుకోవచ్చు. కీర్తనకారుడు అంటాడు, అయ్యా నేను ఎన్ని నుంచి పరలోకానికి వెళ్ళినా, ఆకాశంలోకి ఎక్కినా నువ్వు అక్కడ ఉన్నావు, నీ పాతాళంలోకి వెళ్ళినా నువ్వు అక్కడే ఉన్నావు, అక్కడ కూడా నీ చెయ్యి నన్ను విడవలేదు, నీ కుడి చెయ్యి నన్ను పట్టుకునే ఉన్నది అంటాడు. హల్లెలూయా. అంత గొప్పగా చెప్తాడు. ఎందుకంటే నువ్వు నన్ను విడిచిపెట్టావు ప్రభువా, నువ్వు నన్ను విడిచిపెట్టావు. నేను ఎందుకు భయపడినా తెలుసా మిగతా వాళ్ళని అన్నిటికీ? ఎందుకంటే నువ్వు నాకు తోడై ఉంటావు కాబట్టి నేను భయపడినా. చదువు నేను ఆ మాట చదువు, 23వ కీర్తన చదువు, ఆ మాట చదువు. నీ దొడ్డి కరియు నీ దండము నన్ను ఆదరించు. కాపరి దండము మనం రక్షిస్తాడు. దొడ్డికర్త ఆయన మనం నడిపిస్తాడు. దొడ్డికర్త దేనికంట? శత్రువు వచ్చినప్పుడు అడవడానికి, శత్రువు వచ్చినప్పుడు మనల్ని కాపాడడానికి దొడ్డికర్ర. దండము దేనికి? గొర్రెను కూడా ఒక షాట్ చేస్తాడు దేవుడు. మా గొర్రెను కూడా కొడతాడా? ఎందుకు కొడతాడు? ఇంకో మార్గంలో పోతే బొర్రెలు తోలుకునేవాడు, పువ్వులు తోలుకునేవాడు బర్రెలకు కూడా ఒక కర్ర ఎత్తి పెడతాడు. శత్రువుడికే కాదు, తమ మందకు కూడా ఒక కర్రని పెడతాడు. దాని మీద దండము. ఎందుకు దండిస్తాడు? తప్పుడు మార్గంలో వెళ్తాయి, రోడ్లోకి పోకుండా ఆ లారీ వచ్చే చోట్ల లేకపోతే ఇంకో పొలాల్లోకి వెళ్తుంటే దండిస్తాడు. దేవుడికి అందిస్తాడు. మనం కూడా దేవుడు అప్పుడప్పుడు దండిస్తాడు. ఎందుకు దండిస్తాడు తెలుసా? నువ్వు మార్గం తప్పిపోతుంటే దేవుడు దండిస్తాడు. నువ్వు మందిరానికి రాకపోతే పెట్టాను ఒక చెంప మీద ఒక పెట్టను కొడితే ఆదివారం వచ్చి కూర్చుంటాడు అక్క. ఎందుకు అంటే దేవుడు దండించాడు కాబట్టి, దేవుడు కొట్టాడు కాబట్టి. దేవుడి శ్రమలు ఇస్తే కూడా చర్చికి రాకుండా మానేస్తాం. ఎందుకంటే దేవుడు నన్ను ఎందుకు దండిస్తాడా? నన్ను ఎందుకు తిడతాడా ఆయన? నా గురించి ఎందుకు చెప్తాడు ఆయన? వాక్యమా? మానేసుకుంటాం. లేఖనాలు సెలవిస్తున్నాయి, నా గద్దింపు నీకు అసహ్యం కదా అని అంటాడు. ఉందా మాట అది? నా గద్దింపు నీకు అసహ్యం కదా అని అంటాడు. గద్దింపు తీసుకోలేవు, దేవుని మాట అంటే తీసుకోలేవు, దేవుడు నేను కొడితే తీసుకోలేవు. ఎందుకు కొడతాడు? తండ్రి కొట్టడా బిడ్డని? తల్లి కొట్టదా బిడ్డని? ఎందుకు కొడతాడు? నీ మీద కోపం ఉందా? నువ్వు పడదా? నువ్వు నచ్చక కాదు, నువ్వు మార్గం తప్పిపోతున్నావు. టీచర్ తన విద్యార్థిని కొట్టిందంటే, ఒక టీచర్ ఒక స్టూడెంట్ని కొట్టిందంటే దానికి కారణం ఏమో ఇంకది వీడి మీద కోపం కాదు, ఇంకోటి కాదు. వాడు నక్షత్రం మంచిదై ఉండలేదు, వాడు వెళ్ళే మార్గం మంచిదైంది కాదు. సో వాడు మార్గంలో సరైన మార్గంలో వాడు వెళ్ళాలి, సరైన రీతిగా ఉండాలి, వాడి ప్రవర్తన మంచిగా ఉండాలి అని. అందుకని అన్నాడు, మన మాట చెప్తే వినం కదా మనం కూడా కొన్నిసార్లు. ప్రసంగి గ్రంథంలో అంటే 5వ అధ్యాయం 1వ వచనంలో అంటాడు, నువ్వు మందిరానికి పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొని అంటాడు. ఇది మందిరాల్లో ఉంటాయి, అనేక విధాలుగా రాసుకోవాలి. ఎందుకు? ఒకవేళ నీ యొక్క ప్రవర్తన మంచిగా లేకపోతే, అదే 3వ అధ్యాయం సామెతల గ్రంథంలో అనుకుంటున్నా 6వ వచనంలో రాస్తాడు, నీ ప్రవర్తన అంతటి ఎంతో ఆయన అధికారం ఒప్పుకొనుము అని రాస్తాడు. దానికి అర్థం ఏంది? నీ సొంత ఆలోచన వెంబడించబాకు, నీ సొంత మాటలో పోబాకు, కానీ దేవుని యొక్క మాటను విను, దేవుని యొక్క గద్దింపుకు లోబడు, దేవునికి దండమునకు లోబడు. హల్లెలూయా. కాబట్టి చదువుకుందాం. చూడండి, మీకు ఒక మాట చూపించి నేను ముందుకు సాగుతాను. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 6వ వచనం చదువు. సమయం అయిపోయింది, ఆయన తొందర చదువు. 12వ అధ్యాయం 6వ వచనం చదువు. చాలైనా ప్రభు తాను ప్రేమించి వారిని శిక్షించి, అర్థం చేసుకోవాలి. తెలుసు ఏం తెలుసా? నేను ఒకవేళ శిక్షింపబడ్డామంటే ఏం చేస్తున్నా? దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు. బికాజ్ ఇలా ఉంది, అందుకని నేను ఇలాగా. ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆయన నన్ను శిక్షిస్తున్నాడు. ఆయన ప్రేమిస్తున్నాడు కాబట్టి నన్ను ఇంత పరీక్షిస్తున్నాడు. ఆయన ఇంత ప్రేమిస్తున్నాడు కాబట్టి ఇంత పదం వాడదాం, ఆయన నన్ను దండిస్తున్నాడు, నన్ను గద్దిస్తున్నాడు, చెప్తున్నాడు. పాస్టర్ గారి చేత ఎన్ని తిట్లు తిట్టించుకున్నామో తెలియదు ఇప్పుడు దాకా. భయంకరంగా కుట్టించుకున్నాం, భయంకరంగా తిట్టించుకున్నాం. మమ్మల్ని కొట్టినట్టు ఎవరిని కొట్టినాడు? ఏ తల్లిదండ్రులు కొట్టుండడో. ఎందుకు కొట్టించుకున్నాం? ఎందుకు దండించబడ్డామంటే మా త్రోవలు సరిగ్గా లేదు. కానీ ఇప్పుడు చూస్తే ఈ త్రోవ సరిగ్గా వెళ్తుంది, ఇలాగ బోధిస్తున్నాము, ఇలాగ జీవిస్తున్నామంటే వారు ఆ రోజు దండించిన దాంట్లో.
ఆ రోజు వారు గద్దించిన గద్దింపే, దండిస్తాం. యాక్చువల్గా నిజమైన తల్లిదండ్రులు అయితే మిగతా వాళ్ళకి నా సంగతి నాకు వద్దు, ఐ డోంట్ కేర్. మన నిజమైన తల్లిదండ్రులు ఏం చేస్తారు, మన బిడ్డలు మనం దండించుకుంటాం. ఇవాళ అసలు నువ్వు పోకుండా ఉండాల్సింది కదా, నువ్వు చేయకుండా ఉండాల్సింది కదా. ఓడి ఎదవే, ఓడి పెంటతో సమానమైన వాడే, ఓకే మనం చెప్తాం. చాలా సామెతలు వాడేస్తావు కదా, నువ్వెందుకు పెంటలు ఎందుకు చేయి పెడతావు, ఓడి జీతులు ఎందుకు చేయి పెడతావు, ఓడి చెడ్డవాడని తెలుసు కదా. కుమారుని దండిస్తాం, కుమార్తెలను దండిస్తాం. అందుకని చెప్పాడు, ఎవరైతే నేను కుమారునిగా స్వీకరిస్తానో, కుమార్తెగా స్వీకరిస్తానో వారిని దేవుడు దండిస్తాడు, వాడిని దేవుడు దండిస్తాడు. దేవుని చేతులు రెండు ఉంటాయి ఇప్పుడు కూడా. ఒకటి దుడ్డు కర్ర, రెండోది దండం. దుడ్డు కర్ర శత్రువుని ఎదుకు రానియకుండా, దండము నీవు శత్రువు మార్పుడు వెళ్ళకుండా. అర్థమైందా? దుడ్డు కర్ర దేనికి? శత్రువు నీ దగ్గర రాకూడదు. దండము దేనికి? నువ్వు శత్రువు దగ్గరికి వెళ్ళకూడదు, శత్రువు కార్యాలకు నువ్వు లోనవ్వకూడదు, వాటికి నువ్వు అలవాటు పడకూడదు, వాటిని నువ్వు ద్వేషించాలా, వాటిని నువ్వు అసహించుకోవాలా. కాబట్టి దుడ్డు కర్ర, చదువు తర్వాత 23. ఆయన దుడ్డు కర్ర దండంతో మనల్ని ఆదరిస్తాడు, మన సహాయం చేస్తాడు. అలాగే నా శత్రువులు ఎదుట చాలా ఏమన్నాడు తెలుసా? యోసేపుకి దాదాపు 10-11 మంది అన్నదమ్ములు. 10-11 అన్నదమ్ములు అయితే వాళ్ళందరూ కూడా ఒకరోజు ఆయన్ని గుంటలో తృణీకరించిన వాళ్ళే, నీళ్లు లేని బాయిలో వేసిన వాళ్ళే, శత్రు ఆ యొక్క జనాంగాలకి అమ్మిన వాళ్ళే, అమ్మేసిన వాళ్ళు. ఈడొద్దురా, ఈడు ఎదుగుదల చూడలేక, ఆయన పరిశుద్ధత చూడలేక, ఆయన నీతి క్రియలు చూడలేక వద్దనుకొని తృణీకరింపబడి వారిని నమ్మేసి దుష్కార్యం చేసిన వాళ్ళే. ఇప్పుడు ఏమైనా తెలుసు, యోసేపుకి తన అన్నదమ్ములు శత్రువులు. కాకపోతే ఒక రోజు వచ్చింది. ఏంటి ఆ రోజు తెలుసా? తమ అన్నల విషయంలో, తన తండ్రి ఊరిలో కరువు వచ్చింది, తమ దేశంలో కరువు వచ్చింది. ఇప్పుడు ఆ కరువు ఉన్న వాళ్ళు ఏ దేశంలోకి వెళ్ళి తమ కరువును సమకూర్చుకోవాలా, తన కరువును పోగొట్టుకోవాలా, అన్నం తెచ్చుకోవాలా, భోజనం తెచ్చుకోవాలంటే యోసేపు ఎక్కడైతే ప్రధానమంత్రిగా ఉన్నాడో, యోసేపు ఎక్కడైతే అధికారం కలిగి ఉన్నాడో అదే దేశానికి వెళ్ళి ఆయన దగ్గర సాగిలు పడి తెచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ యోసేపు తన అన్నలు గుర్తించి, తన తమ్ముని గుర్తించి ఏం చేశాడు తెలుసా? కొన్ని విధానాలు బట్టి ఏం చేశాడు? భోజనాన్ని కూర్చొని పెట్టాడు. భోజనం బల్ల మీద వారికి భోజనం పెడుతున్నాడు. ఎలాగ తెలుసా? ముందు కూర్చున్న వాళ్ళందరూ కూడా ఒకప్పుడు ఆయన తృణీకరించారు, ఇప్పుడు శత్రువులుగా భావించి, ఇప్పుడు శత్రువులు ఉన్న వాళ్ళే. కానీ అదే మాటను పట్టుకొని దావీదు రాస్తాడు, అయ్యా నువ్వు నా శత్రువులు ఎదుట భోజనము సిద్ధపరిచేవాడు. నా పిల్లలని యోసేపు విషయంలో కూడా ఆయన ఎదుట శత్రువుల విషయంలో, శత్రువు ముందు నువ్వు భోజనం సిద్ధపరిచావు అంటే దాని కారణం ఏంటి తెలుసా? శత్రువులు మిత్రులుగా చేసే దేవుడు. హల్లెలూయా. నువ్వు ఇంకెంతటి శత్రువులు ఉన్నా వాళ్ళు వచ్చి కాదులేక నన్ను క్షమించు అనే అడిగే రోజులు కూడా ఒక రోజు రాబోతున్నాయి. గొప్ప కార్యాలు చేయబోయే రోజులు కూడా కొన్ని రాబోతున్నాయి. యోసేపు విషయంలో ఆ కరువు వచ్చిన దేశం విధానంలో అప్పుడు ఆ దినం వచ్చింది, ఆ సమయం వచ్చింది. తమ శత్రువులు కూడా మిత్రులయ్యే కాలం వచ్చింది. తమ శత్రువులు కూడా తమ కాళ్ళ దగ్గరకు వచ్చే రోజు వచ్చిన అన్నలే, కానీ శత్రువులు మానసికంగా ఆ వ్యక్తిత్వాన్ని బట్టి శత్రువులు అయినాడు ఆయనకి. కానీ దేవుడు మిత్రులుగా మార్చాడు. దేవుడు యోసేపు కాళ్ళ దగ్గర తీసుకుని వచ్చాడు. ఎవరైతే వద్దనుకున్నారో ఇప్పుడు ఆయన లేకపోతే మేము బ్రతకలేము అనే స్థితికి వచ్చేసాం. నేను అంటాను, మన శత్రువులు ఎదుట భోజనం సిద్ధపరిచే దేవుడు అయి ఉన్నారు. హల్లెలూయా. భోజనం మాత్రమే సిద్ధపరిచేది కాదు, వాళ్ళ ముందు నీ గిన్నె నిండి పొలుసు, నూనెతో నా తలాంటి ఉన్నావు, నువ్వు నన్ను ఎన్నుకుంటావు, నువ్వు నన్ను సొత్తుగా చేసుకుంటావు. లోకం నిన్ను తృణీకరిస్తే దేవుడు నిన్ను బహుగా వాడుకుంటాడు. దేవుడికి కావాల్సిన మంచి క్వాలిఫికేషన్ తెలుసా? ఆయన వాడుకోవడానికి లోకం నిన్ను తృణీకరించాలా, లోకం నిన్ను వద్దనుకోవాలా, అప్పుడే దేవుడు నేను కావాలనుకుంటాడు. ఎందుకన్నాడు తెలుసా మాట? కొరింథీ రాసిన పత్రికలో అంటాడు, ఆయన బలవంతులను సిగ్గుపరచడానికి బలహీనలు ఎదుర్కొంటాడు. ఘనహీనమైన వాడిని ఆయన ఎన్నుకుంటాడు. ఎందుకు తెలుసా? ఘనమైన వాడిని సిగ్గుపరచడానికి ఘనహీనమైన, డబ్బున్న వాడిని సిగ్గుపరచడానికి డబ్బు లేని వాడిని వాడుకొని వీళ్ళకంటే నువ్వే గొప్ప అని నిరూపిస్తాడు. అందుకని ఆ మాట వస్తాడు, నా యొక్క తల మీద నూనెతో నువ్వు అంటున్నావు, నీ అభిషేకంతో నీ సొత్తుగా నన్ను చేసుకొని ఉన్నావు.
అంటాడు, నా గిన్నె నిండి పొల్లుచుండు అంటే దానికి అర్థం ఏంటో తెలుసా? నేను మాత్రం దీవించబడ్డది కాదు, నీ ఆశీర్వాదం నీకు మాత్రమే కాదు, నీ ఆశీర్వాదాలు పెరిగి 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 నీ గిన్నె నిండి పొల్లుచున్నాయంటే ఇంకొకరికి దీవెనకరంగా నువ్వు మారుతావు. హల్లెలూయా. కొండగుంట గ్రామానికి మీరంతా కూడా దీవెనకరంగా మారాలా. హల్లెలూయా. మీ ఆశీర్వాదం పొంది పొందాలా. తీసుకునే స్థాయి కాదు, ఇచ్చే స్థాయిలో. అప్పిచ్చేవాడుగా కాదు, మరి ఇప్పుడు దాకా లేవు అప్పిచ్చేవాడుగా, కానీ ఆయన నిజంగా ఆయన మనకు కాపురై ఉంటే, నిజంగా ఆయన బట్టి మనం జీవిస్తే, నిజంగా ఆయన నీతి కార్యాలను బట్టి మనం నడిపించబడితే అప్పిచ్చేవాడుగానే మనం ఉంటాం. హల్లెలూయా. ఇతనికి సహాయం చేసేవాడుగానే ఉంటాం, ఒకరిని అభివృద్ధి క్రమంలోకి నడిపించేవారుగానే మనం ఉంటాం. కాబట్టి చెప్పగలిగిన మాట ఏంటంటే, మన గిన్నె నిండి కొంచెం. చివరికి ఒక మాట చదువుతున్నాం, చదువు. నా జీవిత కాలం అంతా కూడా కృపాక్షేమములే నా వెంట వచ్చును అన్నాడు. ఆ మాట నిత్యకాలం యెహోవా మందిరంలో నివాసం చేస్తాను. నిత్యకాలం నా జీవితకాలం అంతా ఇక్కడ ఏమొస్తాయంటయ్యా? కృపాక్షం అత్యంతమైన కృపతో మనం ప్రేమిస్తాం. ఆ కృప మరి ఎంత ఎంబడి వస్తుంది. మనం చచ్చిపోయే వరకు కూడా, మనం మరణం అవ్వాల్సిన పరిస్థితి దానికి కూడా కృప మనం విడిచిపోకూడదు. హల్లెలూయా. నీ కృప నన్ను విడవలేదయ్యా అని పాట రాస్తాం కదా. నీ కృప నన్ను విడిచిపోయేది ప్రభువా. నేను మరణాన్ని గురైపోయినా కానీ దేవుని కృప లాజరును విడువనట్టే ఆయన కృప వల్ల కూడా నా జీవితకాలం అంతా కూడా దేవుడే నా కాపరిగా ఉంటే, నా జీవితకాలం అంతా కూడా నా దేవుడే నాకు కాపరిగా నేను అంగీకరిస్తే, నా జీవితకాలం అంతా ఏమంటే అంటే శ్రమలు, కష్టాలు, దుఃఖము, ఈయన ఏం చెప్పాడు అక్కడ? కృపాక్షేమములే నా వెంట వచ్చినట్టు. హల్లెలూయా. కృప మనకి ఎప్పుడు తోడే ఉంటది, ఆయన క్షేమము మనకి ఎప్పుడు తోడే ఉంటది. ఎంతగా చెప్తాడు తెలుసా? యేసున్న గారు పాట రాస్తాడు. ఇదిగో దేవుడు లేఖనాలు బట్టి పాట రాస్తాడు. లేఖనాలు బట్టి ఇలాగ రాయబడుతుంది. ఏమంటే తెలుసా? మనకు పరిచర్య చేయడానికి దేవదూతలు మన కొరకు ఏర్పాటు చేయబడింది. నీకు పరిచర్య చేయడానికి, నిన్ను కాపాడడానికి. అయ్యో లారీ వస్తుంది నిన్ను కాపాడడానికి, అయ్యో నువ్వు అపాయమైన పరిస్థితిలో ఉన్నావు నిన్ను కాపాడడానికి దేవదూతలు నీకు పక్కన అవి వెయిట్ చేస్తున్నాయి. నేను ఎప్పుడెప్పుడు కాపాడతాను, నిన్ను సంరక్షిస్తున్నాయి. నీ కోసం పరలోకంలో ఆయన ఆరాధించుకోవడానికి దేవదూతలు ఆయన చేసుకోవడం కాదు, ఆయన చేసుకున్న దేవదూతలు నీకు కూడా క్షేమాన్ని ఇవ్వడానికి ఇక్కడ కూడా ఆయన నీ పక్కన పెట్టున్నాడు. మన పక్కన మన తల్లిదండ్రులు నిలుచుకోరు, మన పక్కన మన కుటుంబ సభ్యులను నిలుచుకోరు, మనం కాపాడడానికి, మన ఆపదలో ఉంటే రక్షించడానికి. కానీ దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? తనను నమ్మిన బిడ్డల కొరకు 2 దేవదూతలు అపాయింట్ చేసి బాడీ గార్డులు పెట్టున్నాడు. రాజకీయ నాయకులు కాదు, బాడీ గార్డులు. ఎవరికంటే బాడీ గార్డులు? ఆయన బిడ్డలకు, ఆయన విశ్వాసం ఇచ్చిన బిడ్డలకు, తన మందగా భావించే తమ గొర్రెలకు ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా? క్షేమంగా ఉండడానికి దేవదూతలు పెట్టాడు. గారు అందుకే పాట చేస్తున్నాడు, మాకు పరిచయం చేయడానికి నువ్వు దేవదూతలు పెట్టినావు ప్రభా. హల్లెలూయా. క్షణంలో మిస్ అయిపోయావు అంటాం కదా, క్షణంలో తప్పించుకుందాం అంటాం కదా. తప్పించే దేవుడు, కాపాడే దేవుడై ఉన్నాడు. అందుకనే నా జీవిత కాలం అంతా కూడా కృపాక్షేమములే, నీకేం కాదు. ఏమన్నాడు? కృపాక్షేమములు అనొచ్చు కదా. కానీ ఆయన ఏమని సంబోధించాడంటే కృపాక్షేమములే అవి 2 నా జీవిత కాలం అంతా కూడా దేవుని ద్వారా నేను పొందుకోగలుగుతాను అని చదివించాను. చివరిగా మాట, చిరకాలం నేను యెహోవా మందిరంలో నివాసం చేస్తాను. నిజంగా ఆయన మందులో గొర్రెవే అయితే కాపరిని విడిచిపోవు. కాపరి పాస్టర్ కాదు, తండ్రి అయిన దేవుడు యేసు ప్రభు. ఆయన విడిచి నువ్వు పోవు. ఈ కాపరి మనకు ఆత్మీయ జీవితంలో నడిపిస్తున్నాడు, కానీ ఆ కాపరి మనకి ఎల్లవెల్ల తోడే ఉండదు. మన జీవిత కాలం అంతా కృపాక్షేమంలో మనం వెంట వచ్చేలాగున మనకు సహాయం చేయడానికి ఆ కాపరి మనకు ఉన్నాడు. కాబట్టి కాపరిని విచ్చే మందుగా మనం ఉండకూడదు, కానీ కాపరిని అంట పెట్టుకొని కాపరితో సహవాసం చేస్తూ కాపరినే నా కాపరి నాకు లేం కలుగుదు, యెహోవా నా కాపరి నాకు లేం కలుగుదు, యేసు ప్రభువే నా కాపరి నాకు లేం కలుగుదు అని చెప్పగలిగే స్థితిలో నీవు నేను కూడా ఉండవాలని దేవుడు ఆశపడుతున్నాడు. దేవుడి ఇటు మాటలు దీవించుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకుందాం. సంగమా మొదలు పెడదాం. ఎందుకంటే దేవుడు మనకు కాపురై ఉన్నాడు. యెహోవాయే నా కాపరి.